371 కోట్ల రూపాయల దోపిడీ కేసులో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అడ్డగోలుగా నమిలేసిన ఈ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్లతో పాటు మరో 2 కీలక నిందితులున్నారు. చంద్రబాబు పిఎస్ పెండ్యాల శ్రీనివాస్, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్లను పూర్తి స్థాయిలో విచారిస్తే ఈ కేసులో మరిన్ని భయంకరమైన నిజాలు వెలుగులోకొస్తాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు. దోపిడీ జరిగింది కాబట్టే సిఐడి నోటీసులు ఇచ్చిన రోజునే ఈ 2 పరారయ్యారు. స్కిల్ స్కామ్లో చంద్రబాబు నాయుడు జైలుకెళ్లి ఇంచుమించు 40 రోజులు కావస్తోంది. ఆయన అరెస్టైన మరుక్షణం నుంచి టీడీపీ నేతలు, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఆయన్ని అన్యాయంగా అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారు. గవర్నర్ దగ్గర అనుమతి తీసుకోకుండా ఆయన్ని అరెస్ట్ చేశారని అంటున్నారు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు నిర్దోషి అని కానీ, ఆయన ₹1 కూడా తినలేదని కానీ వారు వాదించడం లేదు. చంద్రబాబు తరపు న్యాయవాదులు కూడా కేవలం 17A చంద్రబాబుకు వర్తిస్తుందని వాదిస్తున్నారు. చివరికి చంద్రబాబు కూడా తనను అరెస్టు చేసిన తర్వాత 24 గంటలలోపు కోర్టు ముందు హాజరుపరచలేదన్నారే తప్ప తాను ఏ నేరం చేయలేదని ఆయన అనలేకపోయారు. చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడానికి ముందే సిఐడి పోలీసులు ఈ కేసులో అత్యంత కీలకమైన 2 నిందితులను విచారణకు రావాల్సిందిగా ఆదేశిస్తూ నోటీసులిచ్చారు. వారిలో ఒకరు చంద్రబాబు నాయుడు దగ్గర 3 దశాబ్దాలకు పైగా పిఎస్గా ఉంటోన్న పెండ్యాల శ్రీనివాస్. రెండో వ్యక్తి నారా లోకేష్కి అత్యంత నమ్మకస్తుడైన కిలారు రాజేష్. ఈ 2కి ఈ కేసులో కీలక పాత్ర ఉందని కనిపెట్టింది ఏపీ సిఐడి కాదు, కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే. స్కిల్ స్కామ్లో సీమన్స్ కంపెనీతో ఒప్పందమని నాటకమాడి డిజైన్ టెక్ అనే కంపెనీకి 371 కోట్ల రూపాయలు విడుదల చేసేశారు చంద్రబాబు నాయుడు. సీమన్స్ కంపెనీ 90% గ్రాంట్ ఇన్ ఎయిడ్గా ఇస్తుందని కేబినెట్లో నమ్మబలికారు. అయితే అసలు సీమన్స్ కంపెనీకి ఈ ఒప్పందానికి సంబంధమే లేదని సీమన్స్ యాజమాన్యమే బట్టబయలు చేసింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా డిజైన్ టెక్కి 371 కోట్లు విడుదల చేయాలని ఆదేశించగానే ఐఏఎస్ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినా చంద్రబాబు ఆదేశించారు కాబట్టి నిధులు విడుదల చేయాల్సిందే అని నాటి చీఫ్ సెక్రటరీ చెప్పడంతో నిధులు విడుదల చేస్తూ నోట్ ఫైల్పై చంద్రబాబు ఆదేశాల మేరకే నిధులు విడుదల చేస్తున్నామని స్పష్టంగా పేర్కొన్నారు. డిజైన్ టెక్ కంపెనీకి పంపిన 371 కోట్ల రూపాయల్లో 241 కోట్ల రూపాయలను షెల్ కంపెనీల ద్వారా తరలించినట్టు ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలోనే షెల్ కంపెనీలకు చెందిన కొందరిని అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు వారి ఆస్తులను కూడా జప్తు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో షెల్ కంపెనీల నుండి తరలించిన సొమ్మును హవాలా రూపంలో చంద్రబాబు పిఎస్ శ్రీనివాస్, లోకేష్ సన్నిహితుడు రాజేష్లకు పంపారని, వారు ఆ మొత్తాన్ని చంద్రబాబు నాయుడు, లోకేష్లకు అందించారని ఈడీ అంటోంది. ఇందులోనివే 27 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు అధ్యక్షుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ బ్యాంకు ఖాతాలో జమ చేశారు. మిగతా మొత్తాలు ఏ ఖాతాల్లో జమ చేశారో తెలియాలంటే పెండ్యాల శ్రీనివాస్, కిలారు రాజేష్లను లోతుగా విచారించాల్సి ఉంది. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ 2కి ఏపీసీఐడి నోటీసులు జారీ చేసి విచారణకు రమ్మనమంది. అయితే రాత్రికి రాత్రే 2 మాయమయ్యారు. విదేశాలకు చెక్కేశారని ప్రచారం జరిగింది. శ్రీనివాస్ అయితే అమెరికా వెళ్లారని, కిలారు రాజేష్ దుబాయ్ పారిపోయారని అన్నారు. అయితే ఇది జరిగిన నెల రోజుల తర్వాత కిలారు రాజేష్ కలుగులోంచి బయటకొచ్చారు. ఇన్ని రోజులు ఆయన లోకేష్తో ఢిల్లీలో ఏదైనా హోటల్లో ఉన్నారా, లేక రాజేష్ను లోకేషే ఇంకెక్కడైనా దాచిపెట్టారా అన్నవి తేలాల్సి ఉంది. అమాంతం సిఐడి ముందు ప్రత్యక్షమైన రాజేష్ మొదటి రోజు విచారణకు హాజరయ్యారు. అయితే సిఐడి అడిగిన ఏ ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు. ఏం అడిగినా తెలీదు, గుర్తులేదు, ఏమో అంటూ చంద్రబాబు నాయుడు తరహాలో సమాధానాలు చెప్పి విచారణకు సహాయ నిరాకరణ పాటించారు. నెల రోజులుగా ఎక్కడ ఉన్నావని అడిగిన ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పలేదు. మొదటి రోజు విచారణ ముగిశాక రెండో రోజు విచారణకు రావాల్సిందిగా నోటీస్ ఇచ్చారు. రెండో రోజు విచారణకు ఖచ్చితంగా వస్తానని చెప్పిన రాజేష్ రెండో రోజు ముఖం చాటేశాడు. సిఐడి అధికారులు అడిగిన కొన్ని డాక్యుమెంట్లు తీసుకురావడానికి కొంత సమయం పడుతుందని, దసరా పండుగ తర్వాత విచారణకు వస్తానని ఓ లేఖ పంపి చేతులు దులిపేసుకున్నారు రాజేష్. ఇక పెండ్యాల శ్రీనివాస్ అయితే సిఐడి నోటీసులు అందుకున్న తర్వాత మాయమై ఇప్పటికీ కనిపించలేదు. ఢిల్లీలో నారా లోకేష్ ఓ టీవీ ఛానల్ డిబేట్లో మాట్లాడుతూ పెండ్యాల శ్రీనివాస్ అర్జెంటుగా పిక్నిక్ వెళ్లాడని చెప్పుకొచ్చారు. అదేం పిక్నిక్కో, ఎవరు పంపారో, ఎన్ని రోజుల వరకు ఇండియా రావద్దని చెప్పారో లోకేష్ చెప్పలేదు. శ్రీనివాస్ కోసం సిఐడి పోలీసులు అయితే గాలిస్తున్నారు. ఏదో ఒక క్షణంలో ఆయన అరెస్ట్ కాక తప్పదు. లేదంటే కిలారు రాజేష్లానే తమ బాస్ల ఆదేశాల మేరకు అమాంతం కలుగులోంచి బయటకొచ్చి సిఐడి ముందు ప్రత్యక్షమైనా అవ్వొచ్చు.
శ్రీనివాస్ను సిఐడి పోలీసులు విచారిస్తే మాత్రం చంద్రబాబు నాయుడి బండారం మరింతగా బట్టబయలు కావడం ఖాయం అంటున్నారు. ఈ భయానికే చంద్రబాబు నాయుడు తన పిఎస్ని అమెరికా పంపించేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కటి మాత్రం నిజం, చంద్రబాబు నాయుడో లోకేషో ఖచ్చితంగా తప్పు చేయబట్టే వారి అనుచరులు శ్రీనివాస్, రాజేష్లు పరారయ్యారని 6 ఏళ్ల కుర్రాడినడిగినా చెప్తాడు. చంద్రబాబును కూడా ఒకందుకు మెచ్చుకోవాలి. ఆయన తాను అవినీతికి పాల్పడలేదని అనడం లేదు, తనను నిబంధనల ప్రకారం అరెస్టు చెయ్యలేదంటున్నారు. అదేవిధంగా ఐటీ అధికారులు నోటీసులు పంపితే నోటీసులు పంపే పరిధి మీది కాదు అంటూ వాదించారే తప్ప తాను తప్పు చేయలేదని ఆయన దబాయించలేదు. రాజేష్ దసరా తర్వాత విచారణకు హాజరవుతాడా కాడా అన్నది చూడాలి. ఒకవేళ హాజరైతే సిఐడి అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తాడా చెప్పడా అన్నది కీలకం. ఇక శ్రీనివాస్ అనేవాడు ఇన్ని రోజులు ఎక్కడ దాగి ఉన్నాడో, ఎందుకు దాగి ఉన్నాడో రానున్న రోజుల్లో విచారణలో ఎలాగూ తేలిపోతుంది. తాను నిప్పు నిప్పు అని పదే పదే అనేవారు చంద్రబాబు. అందులో ఎంత నిజం ఉందో తెలియదు, కానీ నిజం మాత్రం నిప్పు లాంటిదే. అది ఎక్కువ కాలం దాగలేదు. పోలీసులు కూడా దానికి ఆ అవకాశం ఇవ్వరు. రాజేష్, శ్రీనివాస్లను సిఐడి లోతుగా విచారిస్తే అందరి జాతకాలు వెలుగులోకొస్తాయి. అప్పుడు ఏ ఒక్కరూ తప్పించుకోనే లేరు. అప్పుడు టీడీపీ నోరు మెదపడానికి కూడా ఏమీ ఉండదంటున్నారు న్యాయరంగ నిపుణులు.